ఈరోజైతే ములక్కాడలతో ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఇంకా నా కొత్త ఫ్రెండ్ని కూడా మీకు పరిచయం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం మామూలుగా ములక్కాడలతో ఎప్పుడు మసాలా లేదా పులుసు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఉల్లిపాయలు ములక్కాడలతో ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. ములక్కాడలు బాగా శుభ్రం చేసేసుకొని 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకొని సన్నగా తరుక్కోవాలండి. ఒక కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మునక్కాడల్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడైతే ప్యాన్లో ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసి అందులో కారము, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకొని చాలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత దించే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పౌడర్ వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ములక్కాడ ఉల్లిపాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా నా కొత్త ఫ్రెండ్ ఎవరంటారా, తప్పని పరిస్థితిలో నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకోవాల్సి వచ్చిందండి. అల్యూమినియం వాడొద్దంటారు కదండి, నాన్ స్టిక్ వాడొద్దంటారు, కానీ మనకు స్టీల్ వాటిలో అయితే మాడిపోతుందండి, చాలా ఆయిల్ కూడా పడుతుంది. నేను మళ్ళీ తప్పని పరిస్థితుల్లో నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను అండి. ఇదేనండి నా కొత్త ఫ్రెండ్. ఇంకా జస్ట్ 500లో వచ్చింది. కేజీ వరకు అయితే పడుతుందండి. దాంట్లో ఈజీగా ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇంకా ములక్కాడలు అయితే ఉల్లిపాయ ములక్కాడ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.